అనంతపురం జిల్లా జంతలూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చేసుకుంది. ఇక తమ బాత్రూంలోకి అబ్బాయిలు తొంగి చూస్తున్నారని, తమకు రక్షణ లేదని అమ్మాయిలు ఆందోళనకు దిగారు. ఈ విషయాన్ని పలుమార్లు వైస్ ఛాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. హాస్టల్లో మూడోసారి ఈ ఘటన జరిగినట్లుగా బాలికలు తెలిపారు. ఇష్టం ఉంటే కాలేజీలో ఉండండి, లేదంటే వెళ్లిపోండి అంటూ ఛాన్సలర్ విద్యార్థులపైన మండిపడ్డారంటూ వారు తెలిపారు. ఇక క్యాంపస్ లో తమకు రక్షణ కరువైందని, తమ మాన ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయిందని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. ఏంటంటే గర్ల్స్ సేఫ్టీ గురించి ఇష్యూ జరుగుతుంది. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం జరిగింది. ఫస్ట్ టైం ఆల్రెడీ ఇష్యూ జరిగింది. మా అథారిటీస్, వీసీ సార్, ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీస్ అందరూ స్పందించారు. దీని మీద వాళ్ళు యాక్షన్ తీసుకుంటా అన్నారు. మేమైతే వాళ్ళని ట్రస్ట్ చేశాము. సో అది జరిగిన ఇన్సిడెంట్ December 8 జరిగితే ఇప్పటి వరకు నిన్న మళ్ళీ అదే ఇన్సిడెంట్ ఈరోజు నిన్న సండే జరిగింది. అప్పుడు పోలీస్ మ్యాన్ వస్తే మేము పోలీస్ మ్యాన్ని క్వశ్చన్ చేసాము, ఏం జరిగింది, ఫస్ట్ ఇన్సిడెంట్ కేసు ఎక్కడ వరకు వచ్చింది అంటే వాళ్ళు ఇంకా ప్రాసెస్లో ఉంది అన్నారు. ఇక్కడ క్వశ్చన్ పోలీస్ మ్యాన్, గవర్నమెంట్కి పోలీస్ మ్యాన్ సరిగ్గా వర్క్ చేయట్లేదా? ఇంకొకటి ఫ్యాకల్టీస్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అయినా, వీసీ సార్ అయినా దీని మీద స్పందించట్లేదా? లేదంటే మీడియాను కూడా మీరు సప్రెస్ చేస్తున్నారా? పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఇది గర్ల్ మ్యాటర్, సెన్సిటివ్ మ్యాటర్ సొసైటీలోనే. దీన్ని పాలిటిక్స్ చేయకండి. మా పేరెంట్స్ మమ్మల్ని ట్రస్ట్ చేసి నమ్మకంతో ఎంతో దూరం నుండి పంపిస్తారు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 21 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకున్నారు. ఎక్కడెక్కడ నుంచో మేము ఇక్కడికి వస్తామో మా పేరెంట్స్ చాలా నమ్మకంతో మమ్మల్ని పంపిస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ మ్యాటర్సే మాకు, కానీ లైఫ్ కన్నా కాదు. ఆర్టికల్ 21 చెప్తుంది రైట్ టు లైఫ్. అది రైట్ టు సెక్యూరిటీ, రైట్ టు ప్రైవసీ కూడా. బాత్రూంలోకి వచ్చి, గర్ల్స్ బాత్రూంలోకి వచ్చి చూసే అంత ప్రైవసీ ఇక్కడ ఉంది. ఇంత పబ్లిక్ యూనివర్సిటీ అయితే మరీ పబ్లిక్ చేయాలని లేదు యూనివర్సిటీ. సో